జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 25వ శ్లోకం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ ఇంద్రియాలకు గోచరం కాదు. మనస్సు ఆత్మను ఊహించలేదు. ఆత్మను మారేది కాదు. ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖించే అవసరం ఉండదు. ఇక ఈ రోజున సబ్జెక్టు బృందావనంలో గోకులంలో కృష్ణ పరమాత్మ అంతటా నిండిపోయే ఉంటాడు కదా. అంటే అన్ని చోట్ల నిండిపోయి ఉంటాడు. కానీ గోకులంలో ప్రజవాసుల ప్రేమని గుర్తించి ఆయన గోకులంలో, మధురలో, బృందావనంలో అంతటా నిండిపోయి ఉన్నాడు. అక్కడ ఒక సంఘటన చెప్దామని నా తపన. కృష్ణ పరమాత్మ చాలా చిన్న బాలుడుగా ఉన్నప్పుడే కదా గోకులంలో ఉంది. ఒక రోజున పండ్లు అమ్మే అమ్మాయి వీధిలో అమ్ముకుంటూ కృష్ణ పరమాత్మ నందగోపుడు ఇంటికి దగ్గరికి వచ్చిందట. ఆమెకి కృష్ణ పరమాత్మని చూడాలని తపన. అందుకని పండ్లు అమ్ముతూ ఉంటే కొంటాడు బయటికి వస్తాడని కేకేస్తూ ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిందంట. ఎలా ప్రదక్షిణ చేసింది? పండ్లు పండ్లు అని అనలేదట. జై కృష్ణ, జై బృందావన్ విహారీ లాల్కి జై. గోకులంలో ఉన్న కృష్ణుణ్ణి అలా పిలుస్తూ కన్నయ్య కన్నయ్య అనుకుంటూ తపిస్తూ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుందట. అయితే కన్నయ్య ఎప్పుడు మనం పరీక్షలు పెడుతూనే ఉంటాడు కదా. మొదటిసారికే ఆమె తపన ఆర్తి ఇన్నాడట. కానీ బయటికి రాల. ఇంకా వస్తాడేమో అని చూసుకుంటూ కన్నయ్య కృష్ణయ్య ఎక్కడు అని అనుకుంటూ 3 మార్లు ప్రదక్షిణ చేసిందట. దేవాలయంలో 3 సార్లు మనం ప్రదక్షిణ చేస్తాం కదా. అలాగే ఆ గోపవనిత కూడా ఆ పండ్ల గంపని నెత్తిన పెట్టుకుని పరమాత్మని తలుచుకుంటూ కన్నయ్య కృష్ణయ్య అని అనుకుంటూ 3 మార్లు ప్రదక్షిణ చేసేటప్పటికి అప్పుడు కృష్ణ పరమాత్మ బయటికి వచ్చాడట. నాకు 2 పండ్లు ఇయ్యి అని అన్నాడట. అప్పుడు ఇంకా ఎంబడే ఇస్తే వెళ్ళిపోతాడన్న ఉద్దేశంతో నేను ఉట్టిగా ఎందుకు ఇస్తాను, ఇవి డబ్బులు ఇస్తేనే కదా నేను అని అందట. మరి నా దగ్గర డబ్బులు లేవు కదా అన్నాడంట. అనేటప్పటికీ మరి ఆ రోజుల్లో డైరెక్ట్గా డబ్బులు కాదు కదా, వస్తువులను ఇచ్చుకుంటూ వస్తు మారకం జరిగేది. అవసరమైన వస్తువుని కొనుక్కోవడానికి ఇంకో వస్తువుని దానికి సుమారుగా వెలకట్టి అలా ఇచ్చేవాళ్ళట. అయితే మరి నా దగ్గర ఏం లేదు అంటే మరి నేనైతే ఇయ్యను నేను అని ఇంకా చూడాలి అన్న తపన ఎంబడే వెళ్ళిపోతాడు అని. సరే అని చిన్న అడుగులతో ఆ మొలనూలు జారిపోతూ ఆ అడ్డపంచ జారిపోతూ ఉంటే వెళ్ళి మొయ్యలేక చిన్ని చేతులతో దోసిడి బియ్యం ఇలా తెచ్చాడంట. తెచ్చి ఇదిగో నాకు ఈ పండ్లు ఇవ్వు అని ఆ దోసిడితో ఉన్న ధాన్యాన్ని ఆమెకి ఇచ్చాట. నాకు సరిపోదు ఇలా ఇంకా అని అంటే సరే నేను ఇంకో దోసిడి తెచ్చిస్తాను, కొన్ని తెచ్చిస్తాను. దోసిడు అని అనటం ఆ చిన్న బాలుడికి ఎలా ఉంటుంది అని తెచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి జారుకుంటూ అలా వచ్చాడట. ఆ పరమాత్మని అంత తనివి తీర ఆ గోపబాలుణ్ణి ఆ నందగోపుణ్ణి చూస్తూ ఆ గోప వనిత మైమర్చిపోయి ఇదిగో కన్నయ్య అని పండ్లు చేతిలో పెట్టిందట. అవి అలా తీసుకుంటూ మా అమ్మకేం చెప్పకే ఇలా నేను ఇచ్చి ఇలా కొనుక్కున్నాను అని ముద్దులు మూటగట్టే ఆ నగుమోముతోని ఆ బట్టలు జారపోతున్న ఆ పిల్లన గ్రోవిని పట్టుకొని బుడి అడుగులేస్తూ వెళ్ళిపోయాడట. ఆ గోపవనిత మైమరిచిపోయి ఈ మధ్యలో ప్లీజ్ ఇవ్వవా అని ఇలా పట్టుకున్నాడట. ప్లీజ్ అంటే నాకు ఇవ్వవా అని పట్టుకున్నాడట. ఇంకా ఆమె మారం పోయిందంట కన్నయ్య దగ్గర. నిజంగా ఈ ఘటన భాగవతంలో, మన చైతన్య భాగవతంలో చదివి నాకు ఎంత
ఆనందం అనిపించిందటే. మనం కూడా అప్పుడు లేవేంటి ఆ అని అనిపించింది. కానీ ఇప్పుడు కూడా మనం ఆ సంఘటనని తలుచుకుంటూ తాదాత్మ్యం చెందుతూ కన్నయ్యని తనివి తీరా తలుచుకుందామని ఆశిస్తూ ఇది మీతో పంచుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.